లంబాడి ఐక్యత చలో హలో లంబాడి హలో లంబాడి జై శివరాం ఐక్యత ఈ నెల 8న జరిగే చలో హుస్నాబాద్ లంబాడీల సమ్మేళనం చేయండి. చలో హుస్నాబాద్ లంబాడీల సమ్మేళనం లంబాడీల సమ్మేళనం सेवालाल महाराज की जय बोलो सेवालाल महाराज की पंजाब लाइक्यता पंजाब लाइक्यता पंजाब लाइक्यता गौरव सभनु చేద్దాం. ఈ నెల 8న జరిగే హుస్నాబాద్ లంబాడీల సమ్మేళనం విజయవంతం చేద్దాం. ఈ నెల 8న జరిగే లంబాడీల సమ్మేళనం విజయవంతం చేద్దాం. ఈ నెల 8న జరిగే హుస్నాబాద్ లంబాడీల సమ్మేళనం జై బంజారా జై బంజారా జై బంజారా ఆగో బంజారా లంబాడీ ఐక్యత లంబాడీ ఐక్యత లంబాడీల పెద్దకుల్లారా లంబాడీల పెద్దకుల్లారా లంబాడీల పెద్దకుల్లారా లంబాడీల పెద్దకుల్లారా జై బలో శివలాల్ మహారాజ్ కి జై బలో శివలాల్ మహారాజ్ కి పంజాబ్ ఐక్యత జై శివలాల్ జై శివలాల్ జై శివలాల్ లంబాడీలకు జలగాటమా ఖబర్దార్ ఖబర్దార్ లంబాడీలకు జలగాట జై శివలాల్ మహారాజ్ కి జై బలో శివలాల్ మహారాజ్ కి జై లంబాడా ఖబర్దార్ 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 పంజాబ్ లేకుల్లారా ఖబర్దార్ ఖబర్దార్ లంబాడీలు లేనిదే రాజ్యం లేదు పంజాబీలు లేనిదే రాజ్యం లేదు జై శివలాల్ జై శివలాల్ జై పంజారా తేదీ 8/10/2025 రోజున బుధవారం రోజున మన హుస్నాబాద్ పట్టణంలో తిరుమల గార్డెన్ సిద్దిపేటలోని తిరుమల గార్డెన్లో జరపబోయే బంజారా సమ్మేళనానికి మరి హుస్నాబాద్ నియోజకవర్గంలోని లంబాడి ప్రజలంతా తండాల నుంచి వేలాదిగా తరలి వచ్చి మరి హుస్నాబాద్ లంబాడీల సమ్మేళనాన్ని విజయవంతం చేయాలని చెప్పి మరి సందర్భంగా మరి పిలుపునిస్తున్నాం. ఎందుకంటే లంబాడీలను ఎస్టీ జాబితా నుండి తొలగించాలనే కుట్రతోటి కొంతమంది ఆదివాసీ కోయా గోండు ముచ్చులు మరి కొంతమంది కోల్పులంతో మరి సుప్రీంకోర్టులో కేసు వేయడంతో పాటు వారు మరి లంబాడీలు ఎస్టీలు కాదనే అసత్య ప్రచారాన్ని బాగా విస్తరింపజేస్తుంది. కాబట్టి దాన్ని తిప్పికొట్టడానికి గాను మరి మనం బుధవారం రోజున అంటే 8వ తారీఖు నాడు మనం బుధవారం రోజున తిరుమల గార్డెన్లో పెద్ద ఎత్తున లంబాడీల సమ్మేళనము జరిపి మన ఐక్యతను మరి ఈ తెలంగాణ రాష్ట్ర గుర్తించేటట్టు మనం ఐక్యతను చాటుకొని మన ఐక్యత కోసం అందరూ లంబాడీలు ప్రతి తండా నుంచి కదిలి వచ్చి మరి విజయవంతం చేయాలని సందర్భంగా కోరుతా ఉంటాం. గిరిజనులను ఎస్టీ జాబితా నుండి తీసివేయాలని సుప్రీంకోర్టులో వేసిన అక్రమ కేసులను తక్షణం ఉపసంహరించుకోవాలని చెప్పేసి మేము పిలుపునిస్తా ఉన్నాం. దానిలో భాగంగానే బంజారా గిరిజనులను చైతన్యం చేయడానికి ఉద్యమాల పురిటిగడ్డ ఈ హుస్నాబాద్ లో 8వ తేదీ నాడు బంజారాల ఐక్యత చేయడానికి బంజారా మహాసభ్యులా నిర్వహిస్తా ఉన్నాం. దీనికి హుస్నాబాద్ నియోజకవర్గానికి సంబంధించిన ప్రతి తండా నుండి ఇంటికొక మనిషి తండాకో బండి చొప్పున 8వ తేదీ నాడు ఉదయం 11 గంటలకి హుస్నాబాద్ లో ఉన్న అమరుల స్తూపం వద్దకు చేరుకోవాలని చెప్పేసి పిలుపునిస్తా ఉన్నాం. అక్కడి నుంచి ర్యాలీగా సిద్దిపేట రోడ్లో ఉన్న తిరుమల గార్డెన్ లో సభ నిర్వహించబోతున్నాం. ఈ సభకి రాష్ట్ర స్థాయిలో ఉన్న గిరిజన నాయకులు మొత్తం పాల్గొంటా ఉన్నారు. ఈ హుస్నాబాద్ ప్రాంతంలో ఉన్న గిరిజనులందరూ పెద్ద స్థాయిలో పాల్గొని ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని రాజకీయ పాలక పార్టీలన్నీ
తమ వైఖరులను స్పష్టం చేయాలని చెప్పేసి తీర్మానం చేయబోతా ఉన్నాం. ఎందుకంటే రాజకీయ పార్టీలు ఈ బంజారాలను ఎస్టీ నుంచి తీసివేయాలా లేదా వీళ్ళు రాజ్యాంగబద్ధంగానే ఇవాళ ఎస్టీ జాబితాలో చేర్చబడ్డారనే విషయాన్ని ధృవీకరిస్తూ అన్ని రాజకీయ పార్టీలు తమ వైఖరిని వెల్లడించాలని చెప్పేసి కూడా ఈ హుస్నాబాద్ ప్రాంతం నుంచే మేము తీర్మానం చేసి రాష్ట్ర వ్యాప్తంగా దీనిపై పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం నిర్వహించి తలపెట్టినాం. కాబట్టి దీనికి గిరిజన ప్రజలందరూ ముఖ్యంగా గిరిజన విద్యార్థులు, ఉద్యోగులు, యువత పాల్గొనాలని చెప్పేసి ఈ సందర్భంగా పిలుపునిస్తాం. మన ఉత్సాహ నియోజకవర్గానికి 20,000 మంది రావాలని నేను మనసులో కోరుకుంటున్నాను. గిరిజనుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాలు తండలు తండప చేసి కార్మికులు, కర్షకులు, ఉద్యోగాలు, వ్యాపారస్తులు, డాక్టర్లు, ల్యాబ్ అందరూ ఈ కార్యక్రమం ఇచ్చేసి విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ గిరిజన జాతి సత్తా చాటాలని సందర్భంగా తెలియజేస్తారు. 8వ తేదీన హుస్నాబాద్లోని తిరుమల గార్డెన్లో నిర్వహించే బంజారుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి మన ఏదైతే హుస్నాబాద్ ప్రాంతంలో నియోజకవర్గంలో దాదాపు 30,000 పైసలకు ఓటర్స్ ఉన్నాము. అందులో భాగంగా ఇక్కడ దాదాపు ఒక 10,000 మందితోటి పెద్ద సభ పెడతామని చెప్పి సమ్మేళన కార్యక్రమం నిర్వహిస్తామని చెప్పేసి గత వారం రోజుల నుంచి మేము ఉద్యోగ సంఘాలతో పాటు వివిధ రాజకీయ పార్టీ నాయకులు అందరం కలిసి ఏకతాటిపై రావాలి. ఈ భవిష్యత్తులో ఏ రాజకీయ పార్టీ మనకి ఏ స్పష్టత ఇస్తుందనే భావన, అసలు జాతికి అన్యాయం జరిగితే ఎవరు కూడా ఏ రాజకీయ పార్టీ కూడా మాట్లాడడం లేదు. కాబట్టి మా ఆత్మ గౌరవాన్ని కాపాడడం కోసం రేపు ఇదైతే తిరుమల గార్డెన్లో నిర్వహించే సమ్మేళనకు విజయంతం ఈ చుట్టూ ప్రాంతం నుంచి ఉన్న బంజారాలందరూ అధిక సంఖ్యలో పాల్గొని విజయంతం చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం. బుధవారం మన బంజార ఆత్మ సమ్మేళనం జరపడానికి మన బంజారులందరూ ఐక్యతగా ఈరోజు మన 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 పోస్ట్ ఆవిష్కరణకు వచ్చిన వాళ్ళం మనం అందరం ఇంకా అందరం ఈ రోజు నుండి 8వ తారీఖు వరకు తిరుమల గార్డెన్కు ఇంకా చాలా మంది తరలి వచ్చేటట్టు మెసేజ్ పంపుకుంటూ ఈ సమ్మేళనాన్ని అది ఈ మెసేజ్ మన రాష్ట్ర స్థాయి నాయకులు వస్తారు కాబట్టి ఈ అన్ని రాజకీయ పార్టీలు మనకు సహకరించేలాగా మన చట్టాలు హుస్నాబాద్ మన పంజాబ్ చట్టాన్ని తెలియబడతారని కోరుకుంటున్నాం. మన ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోకండి.